అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి యువజన విద్యా సాంస్కృతిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు రైల్వే కోడూరు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రైల్వే కోడూరు నియోజకవర్గ సమావేశం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దాట రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎం రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి డి నాగరాజు, సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, డిహెచ్పిఎస్ ఏరియా కార్యదర్శి శివయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. సందర్భంగా రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 600 మంది యువజనులతో ఈ శిక్షణ తరగతులు కోటప్పకొండలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ తరగతిలో యువతలో రాజకీయ అవగాహన, సామాజిక బాధ్యత, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ముఖ్య వేదికగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతిలో సినీ ప్రముఖులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్తలు, సామాజికవేత్తలు పాల్గొని యువతకు మార్గనిర్దేశం చేయనున్నాయని ఆయన తెలిపారు. అదనంగా గ్రూప్ డిస్కషన్లు, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యమ అనుభవాల పంచిక వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయని చెప్పారు. అదేవిధంగా నేటి పరిస్థితుల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు యువత పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 2026 నాటికి నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమై నిరుద్యోగ రేటు సుమారు 7.7% వరకు పెరిగిందని, ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉద్యోగ హామీల అమలు కాలేదని, నిరుద్యోగ భృతి 3000 చెల్లింపు సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. విద్యా దీవెన, వసతి దీవెన వంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాల నిధులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని, మెగా డిఎస్సి ద్వారా 23,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి తక్కువ పోస్టులతోనే సరిపెట్టారని విమర్శించారు. కోటప్పకొండలో జరుగుతున్న ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయడానికి జిల్లా నలువైపు నుండి పెద్ద ఎత్తున యువత పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి శెట్టిపల్లి పెంచలయ్య, నియోజకవర్గ నాయకులు జ్యోతి జీవన్ కుమార్, జంగటి పవన్, దార్ల అఖిల్, దారా రవితేజ, నాగేంద్ర, వంశీ, శంకర్, సుదర్శన్, ఉపేంద్ర, రమేష్, హనుమేష్ పాల్గొన్నారు. శిక్షణ తరగతులను అఖిల భారత సమైక్య శిక్షణ తరగతులను జూన్ 1 నుండి 5వ తేదీ వరకు కోటప్పకొండలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. అఖిల భారత యువజన సమైక్య రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. అఖిల భారత యువజన సమైక్య రాజకీయ శిక్షణలు కోటప్పకొండలో జరిగే జూన్ 1 నుండి 5వ తేదీ వరకు జరిగే రాజకీయ శిక్షణ తరగతులను వర్ధిల్లాలి. అఖిల భారత యువజన సమైక్య వర్ధిల్లాలి. అఖిల భారత యువజన సమైక్య జయప్రదం చేయండి. రాజకీయ శిక్షణ తరగతులను కోటప్పకొండలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను 1 నుండి 5వ తేదీ రాజకీయ శిక్షణ తరగతులను